సాధారణంగా మనకి షోడశోపచార పూజ అనేటువంటి మనకి పూజ అనేటువంటి దాంట్లో మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పంచోపచార పూజ అనేటువంటిది ఒకటి, దశోపచార పూజ అనేటువంటిది ఒకటి ఉంది. అయితే వీటిలో మనకి షోడశోపచార పూజ, పంచోపచార పూజ ఇదే మనకి ఎక్కువగా వచ్చింది. ఉపచారం అంటే దగ్గరగా ఉండి మనం చేసేటువంటివి ఏవైతే ఉంటాయో ఉపచారం అని చెప్పి అర్థం. ఉప అంటే దగ్గరగా అని, చారము అంటే చరించడము, ఉండడము, తిరగడము అని చెప్పి. భగవంతుడికి మనం దగ్గరగా ఉండి మనం చేసుకునేటువంటివి వాటికి ఉపచారం అనేది మనకి అనేకమైనటువంటి ఉపచారములు యాక్చువల్గా ఉంటాయి. అయితే వీటిలో ఏం చేశారంటే ముఖ్యమైనటువంటి వాటిని ఒక 16ని వాళ్ళు లెక్కేశారు. ఆవాహనము, ధ్యానము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, పీఠము, స్నానము, ఉద్గమనీయము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, కుంకుమ, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, మంత్రపుష్పము. ఇవి మనకి 16 ఉపచారములు కింద లెక్క. అంటే వీటిలో గంధము, కుంకము ఇవన్నీ ఒకటి కింద చెప్తారు. అంటే మొత్తం 16 లెక్క కోసం. వీటిలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అంటే కొంతమంది ఒకదాన్ని పూర్తి ఉపచారం కింద లెక్కేస్తారు, కొంతమంది అలాగే సాధారణంగా ఒక్కొక్కసారి స్త్రీమూర్తుల్ని పూజ చేసేటప్పుడు యజ్ఞోపయుక్తం కొంతమంది చెప్తారు, ఒక్కొక్కసారి కొంతమంది చెప్పకపోవచ్చు. ఇటువంటివి ఇవి మొత్తం మనకి 16 రకాలైనటువంటి ఉపచారములు కింద లెక్క. ఈ ఉపచారములు ఏమిటి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటువంటి సంబంధం ఎటువంటిది అనేటువంటి దాని మీద ఆధారపడి మనకి ఉపచారాలు ఏర్పాటు చేయబడ్డాయి. మనకి చాలాసార్లు మనం వింటూ ఉంటాం సాయిబాబా గారి వాటిల్లో కానీ దేంట్లో కానీ భక్తి అనేటువంటిది 9 రకములు. షిరిడి సాయిబాబా కథ చదివినా కానీ ఆయన 9 నాణ్యములు లక్ష్మీబాయికి ఇచ్చారు చెట్టు చివరని, అవి నవవిధ భక్తుల్ని సూచిస్తాయి అని చెప్పి మనకి చెప్తారు. అంటే భగవంతుడి పట్ల మనకు చూపించేటువంటి భక్తి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఏ రకంగా అయినా సరే వ్యక్తమవుతుంది. ఇలాగే వ్యక్తమవ్వాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. అసలు భక్తి అంటే ఏమిటి అంటే నారదుడు తన భక్తి సూత్రములు అనేటువంటి దాంట్లో సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని నిర్వచిస్తాడు. భక్తి అంటే ప్రేమ ఒక రకంగా చెప్పాలంటే, కానీ సాధారణమైనటువంటి ప్రేమ కాదు, పరమ ప్రేమ. భక్తి అంటే పరమమైనటువంటి ప్రేమ. ప్రేమకి పరమమైనటువంటి ప్రేమకి తేడా ఏమిటి అంటే ఇంకా ఎక్కువ ప్రేమ. అంటే చాలామంది ఏం చేస్తారంటే మనం మామూలుగా లోకంలో చూస్తున్నప్పుడు కూడా మామూలుగా స్త్రీ పురుషులు అన్నా కానీ యువతి యువకులు అనుకున్నా కానీ వాళ్ళని మేము ప్రేమిస్తున్నాం అంటారు. ఎక్కడ పొరపడతారంటే వ్యక్తిని ప్రేమిస్తున్నామా, ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తిలో కొన్ని గుణముల్ని ప్రేమిస్తున్నామా అంటే అందము, చదువు, వాళ్ళ మాట తీరు, లేదా వాళ్ళ పాట పాడినటువంటి పద్ధతో, వాళ్ళు దుస్తులు ధరించడమో, వాళ్ళ తీరు తెన్నో ఏదో ఒకటి మనకి చూడగానే ఆకర్షిస్తుంది. ఆ అబ్బాయినో అమ్మాయినో అవతల వాళ్ళలో అది ప్రేమ అని అనుకుంటారు. ఇంకా అక్కడి నుంచి ప్రేమిస్తున్నాం అని అంటారు. దేన్ని ప్రేమిస్తున్నారు? అవతల వ్యక్తిలో తనకి నచ్చినటువంటి ఆ గుణం ఏదైతే ఉందో అదా, లేకపోతే మొత్తం ఆ వ్యక్తిన? దానికి మన పిల్లలు సమాధానం చెప్తారు. ఎందుకని ప్రేమ వివాహములు విఫలమవుతున్నాయి అంటే ప్రేమ అంటే సరైనటువంటి అభిప్రాయం పెడితే లేదు. ఏమిటి ప్రేమ అంటే వాళ్ళు తెలియదు. ఎందుకు నచ్చాడు? నచ్చాడు, నచ్చడానికి కారణం ఏమిటి ఉంటుంది? సినిమా వాళ్ళు డైలాగులు రాస్తుంటారు. వంకాయ కూర ఎందుకు నచ్చింది అంటే కారణం ఏమిటి ఉంటుంది? అలాగే అబ్బాయి నచ్చాడంటే కారణం ఏమిటి చెప్తావు? చెప్తుంటారు. నచ్చడానికి నచ్చకపోవడానికి ఏదైతే కారణమో ఉండాలి. వంకాయ కూర అనేటువంటి వేరు, అది మన టేస్ట్ బట్టికి సంబంధించింది. లోపల టేస్ట్ బట్స్ ఉంటాయి మనకి, వాటికి కొన్ని రుచులు వస్తాయి, నచ్చపోతాయి. వాటికి ఏమో దీనికి వేరు. ఒక వ్యక్తి నచ్చాడు నచ్చలేదు అంటే ఆ వ్యక్తిలో ఏది మనకి నచ్చింది, ఆ వ్యక్తిలో మనకి నచ్చనివి కూడా కొన్ని ఉంటాయా,
నచ్చని వాటి పట్ల మన అభిప్రాయం కానీ లేకపోతే మన ప్రవర్తన కానీ ఎలా ఉంటుంది? చాలామంది మనకి యువత యువకుల్లో ఏంటంటే నచ్చారు అనేటువంటిదే తప్పిస్తే వాళ్ళలో నచ్చని గుణములు ఏవైతే ఉంటాయో, పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటి పట్ల వీళ్ళు కళ్ళు మూసుకుపోయి ఉంటారు, పట్టించుకోరు. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ బయటికి? పెళ్ళైన తర్వాత బయటకు వస్తాయి. వాడు పొద్దునే మొహం కూడా కొడుకోకుండా ఈ అమ్మాయి ఇంటి ఎదురుకుండా కూర్చుని పొద్దునే పాల ప్యాకెట్ కోసం వీడు బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉంటాడు. అబ్బా నా మీద అంత ప్రేమ, పొద్దున్నే 5 గంటలలా నేను తలుపు తీసేటప్పుడు ఉన్నాడు. మళ్ళీ 7 గంటలుగా పేపర్ వస్తుంది, అప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి తలుపు తీస్తే అప్పటికి కూడా అక్కడే ఉంటాడు. అబ్బా ఎంత. పెళ్ళైన తర్వాత కూడా వాడంటే వాడు పొడుదోకుండా అక్కడ ఉంటాడు. వాడు పొద్దున్నే రాస్తాడు, సైకిల్ మీద అక్కడ వచ్చేసాడు, అక్కడ కూర్చుంటాడు. అది అప్పుడు పెళ్లి కాని ముందు బాగానే ఉంటుంది. పెళ్ళైన తర్వాత కూడా ఈయన పొడుదోకోకుండానే మొగుడు ఏం చేస్తుంటాడు, పేపర్ చదువుతుంటాడు, ఈ పనులు ఏం చేస్తుంటాడు. 10 గంటలకు కానీ పొడుదోకూడదు కాదు. పొద్దున్న లేచి పొడుదోకోకుండా అంతసేపు ఎలా ఉంటారండి? నాకు ఇదే అలవాటు, చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. నాకు ఏకంగా స్నానం చేసేటప్పుడే పొడుదోకుంటాను. అంతవరకు నేను తినడం కూడా ఎవడో 1:00కే రాస్తాడు, 10:00కి కానీ స్నానానికి వెళ్ళాడు, స్నానం చేసినప్పుడు కానీ పొడుదోకూడదు. ఈ లోపల పేపర్ చదువుతాడు, ఇవి చేస్తాడు, బస్కి ఇవి తీస్తాడు, ఇవి తీస్తాడు, అవి తీస్తాడు, అన్నీ తీస్తాడు. ఈవిడికి పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకుంటే కానీ నచ్చదు. అక్కడ క్లాస్ స్టార్ట్ అవుతుంది. బ్రష్ చేసుకుని మిగతా పనులు చేయొచ్చు కదా, నీకేముంది నేనేం తాగలేదు తింటలేదు, నీకు ఎందుకు బాధ, నేను కావాలంటే 3 కూడా ఎక్కువ అంటాడు. అయినా సరే పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోలేదు అనేటువంటి ఫీలింగ్ ఈవిడికి నచ్చదు. నా చిన్నప్పటి నుంచి అలవాటే. మీ ఇంటి ముందు సైకిల్ మీద చూసినప్పుడు కూడా నేను పడుకోవాలి. నువ్వు ఏమప్పుడు చూసేవో పడుకోకున్నావో లేదో చూడలేదు. 7 గంటలకు పేపర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు నేను పడుకోవాలి. 9 గంటలకు కూర కొనుక్కోవడానికి వచ్చినప్పుడు నేను పడుకోవాలి. అక్కడే నుంచున్నాను. అప్పుడు నచ్చాను కదా, అప్పుడు పడుకోలేదు విషయం తెలియదు కదా. తెలిసినా కానీ అబ్బా నా మీద అంత ప్రేమ, పడుకోవడం కూడా వచ్చేసాడు కదా. కానీ పొద్దున లేచినప్పటి ఇంట్లో తిరుగుతూ ఉంటాడు, పడు కూడా నమ్ముకోలేదు అనేటప్పటికీ నచ్చకపోవడం అనేటువంటి ఇదేంటిది ఇక రాని నువ్వు ఆ విషయం గురించి మాట్లాడు. అలా కాదు, అంత ఇండీసెంట్గా ఎలా ఉంటారు, అంత అన్క్లీన్గా ఎలా ఉంటారు, పడు నమ్ముకోకుండా చదువుకున్నారు కదా, బ్యాక్టీరియా వస్తుంది చెప్పకపోతే నేను 25 ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్నాను, ఇంకో 10 ఏళ్ళు ఇలాగే ఎట్లా వస్తాను అంటే ఇప్పుడు ఆ ప్రేమ ఏమవుతుంది? ఇద్దరి మధ్యలో ఉండేటువంటిది ఆ అవతల వ్యక్తిని మనం అర్థం చేసుకున్నట్ట రోజు దెబ్బలాట. ఇంకేం వాడికి వీళ్ళకి నేను పొద్దున్నే పడుకోకూడదు, ఆయన పొద్దున్న లేవగానే రాత్రి బ్రష్ నోట్లో పెట్టుకుని పడుకుంటుందని వీడ మరీ దూరం కాకపోతే లేవగానే బ్రష్ చేసుకోవాలి అని ఆయన ఇంకా అక్కడికి విసుగు ఒకటి మీద వస్తుంది. అంటే నెమ్మదిగా అంటే ప్రేమ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? అందుకనే నావదలు ఏమన్నాడు, పరమ ప్రేమ. ఈ ప్రేమలు కాదని నేను చెప్పేది. పరమమైనటువంటి ప్రేమ అంటే అవతల వ్యక్తి ఎలా ఉంటాడో ఆ వ్యక్తిని అలాగే స్వీకరించడం. మనం ఏం చేస్తాం, మనకి నచ్చినటువంటి వాటిని స్వీకరిస్తాం, అవతల వ్యక్తిలో నచ్చనటువంటి వాటిని మార్చుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. నాకు అది నచ్చలేదు కాబట్టి మా ఊరు ఎందుకు మారాలి అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. నచ్చని గుణాలు కూడా నువ్వు ప్రేమిస్తే ఆ నచ్చని గుణాలను యాక్సెప్ట్ చేశాడు. నచ్చని గుణాలను యాక్సెప్ట్ చేయకపోతే ప్రేమ అనేది ఏమీ లేదు. ఆ విషయాలు నచ్చి ఈ విషయాలు నచ్చలేదు, ఆ రీజనింగ్ ఉంటుంది. పరమ ప్రేమ అంటే ఏంటంటే అవతల వాళ్ళు మనకి ఏ విషయంలో నచ్చుతారో ఆ విషయంలో నచ్చుతారు. వాళ్ళకి మనకి నచ్చని గుణాలు కూడా ఉండవచ్చు. నచ్చని గుణాలతోటి కూడా కలిపే ఆ వ్యక్తి షాప్కి వెళ్ళటం, ఆ వస్తువు ఏదో తీసుకుంటాం, ఆ వస్తువులో వాడు ఏవైతే అమర్చాడో ఆ వస్తువు అలాగే ఉంటుంది. ఆ టీవీ తీసుకున్నాం, ఈ టీవీకి స్పీకర్ సైడ్ని కాకుండా ఫ్రంట్ ఉంటే బాగుండు అని మనకు అనిపించదు. కానీ ఏ మోడల్కి ఫ్రంట్ లేవు. మనం తీసుకుంటే తెచ్చినట్టు ఆ సైడ్ స్పీకర్ ఉన్నటువంటి మోడలే తీసుకోరు, ఇంకో మోడల్ లేదు అక్కడ. నచ్చితే తీసుకో, తెచ్చుకుని ఆ స్పీకర్లను పీకి ముందు పెట్టుకోలేము, దాంతో అడ్జస్ట్ అవ్వద్దే. ఇంకా ఆ మోడల్ నచ్చితే ఆ మోడల్ ఫుల్గా ఎలా ఉందో అలాగే తీసుకోవాలి. విడిగా తీసేసి స్పీకర్లు ఒకటి మాత్రం నాకు ముందు బిగించేసి కొత్త మోడల్ తయారు చేసేవాడిని అంటే ఎవరు? మనిషి కూడా అంతే. కొన్ని మనకి నచ్చే గుణాలు ఉంటాయి, కొన్ని నచ్చని గుణాలు ఉంటాయి. మంచి చెడుకు సంబంధం లేదు ఇక్కడ మనం మాట్లాడడం. మనకి నచ్చడం, మనకి నచ్చకపోవడం. నచ్చే గుణాలతోటి నచ్చని గుణాలతోటి కూడా కలిపి ఉన్నటువంటి వ్యక్తినే మనం స్వీకరించాలి. నచ్చిన గుణాలు మాత్రం స్వీకరించి నచ్చని వాడు మారలేదు అందుకే మాకు వాడికి పట్టలేదు. ఈ రకమైనటువంటి విభేదము అనేటువంటిది భగవంతుడి దగ్గర చూపించడానికి మనకి. ఎందుకని
భగవంతుడి పట్ల మనకు ఉండవలసినటువంటిది ఆయనలో ఈ గుణం నచ్చింది, ఈ గుణం నచ్చలేదు అనేటువంటిది కాదు. పరమమైనటువంటి ప్రేమ. పరమమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే తల్లికి పిల్లవాడి మీద, పిల్లవాడు మట్టిలో పొరలేడు కదా అని చెప్పి దూరంగా అని అంది కదా, మంచి బట్టలు వేసుకుంటే తల్లిని తీసుకోదు కదా, ముక్కు చీమిడికి ఇలా కాలుతూ ఉన్నా ఆ తల్లి ముద్దెట్టుకుంటుంది, అలా సంకలో వేసుకుని తింటుంది. మా అబ్బాయి ఏంటి అంటుంది, మన అది కూడా మనకి చికాకండి అని అనుకుంటాం, నీట్గా ఉంటే ఎత్తుకుంటాం. ఎందుకంటే మనం పరాయి వాడడం కాదు. తల్లి కదా కాదు, వాడు ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా వాడిని ఎత్తుకునే ఉంటాడు. తను కుర్రవాడు అంటే వాడికి బాహ్యమైనటువంటిది కానీ వాడికి ఉన్నటువంటి ధూళి కానీ ఇటువంటివి ఏవి ఆవిడకి కనిపించదు. తన పిల్లవాడు అనేటువంటిదే కనిపిస్తుంది. భగవంతుడి పట్ల మనకు ఉండవలసిందే, మిగిలినటువంటి వ్యక్తుల పట్ల కూడా మనకు ఉండవలసింది అదే. మనం ఏం చేస్తామంటే యువతి యువకులు ఏం చేస్తుంటారంటే మేము ప్రేమిస్తున్నాము అనేటువంటి భావనని ప్రేమిస్తారు. నేను ప్రేమలో పడ్డాను అని వాడు ఎవడో మాటకు అనవసరం, నేను ప్రేమిస్తున్నాను అంటే అదొక క్వాలిఫికేషన్ కిందన్నమాట. మనకు కూడా ఒక ప్రేమికుడు ఉన్నాడు, ఒక స్నేహితుడు ఉన్నాడు తిరగడానికి అనేటువంటి దాంట్లోంచి దాటి ఆ వ్యక్తిని ఆ వ్యక్తిగా స్వీకరించడం అనేటువంటి దాంట్లో వస్తే వాడు తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పగలుగుతాం, మంచి చేస్తే మెచ్చుకోగలుగుతాం. తప్పు చేస్తే దానికి కప్పివేయన అవసరం కాదు, అది కూడా పనికిరాదు. భగవంతుడి దగ్గర ఉండేటువంటి పరమమైనటువంటి ప్రేమ అంటే అవతల వ్యక్తి ఎలా ఉన్నాడో ఉంటాడు, వాడికి కొన్ని బలహీనతలు ఉంటాయి, ఉండనిందంటే ఆ బలహీనతలతోటే ఆ వ్యక్తి, ఆ బలహీనతను తీసేసి ఆ వ్యక్తి అంటే కుదరదు. వాళ్ళల్లో ఉండేటువంటి బలహీనత. అందుకే చాలాసార్లు మనకి ఏమవుతుందంటే ఒక వ్యక్తి గురించి దూరం నుంచి మనం చూస్తూ మనం వాళ్ళకు ఉండేటువంటి ఆరాధనాభావం కానీ సినిమా యాక్టర్లు అవనండి, లేదా గురువులు లాంటి వాడు అవనండి, పెద్దవాళ్ళు లాంటి వాడు అవనండి, దూరంగా ఉండి మనం కాళ్ళకి దండం పెట్టుకుని ఆహా వాళ్ళు వచ్చేస్తారని ఉపన్యాసం విన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వెళ్ళి వాళ్ళతో పాటే 2 రోజులు కానీ ఉంటే వాళ్ళల్లోనూ లోపాలు కనిపిస్తాయి. ఇది ఏంటండి టైంకి రారు, మనకి ఉపన్యాసాలు బాగానే చెప్తారు కానీ ప్రతి చిన్నదానికి ఫస్ట్ చేస్తారండి గురువుగారు, కొంచెం కోపం ఎక్కువ అనిపిస్తుంది. దూరంగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది మనకి. ఆయన కొంచెం అది ఇలా ఉన్నా అలా ఉన్నా తిడుతూ ఉన్నాడు అనుకోండి, నేను కోపం అనుకోండి ఇంత స్థాయిలో ఉన్నా కానీ ఆ ముక్కు మీద కోపం మాత్రం నేను దూచుకోలేకపోయాడు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? దగ్గరగా వెళ్తున్న కొద్దీ అవతల వాళ్ళలో ఉండేటువంటి లోపాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. వాటిని కూడా అధిగమించి వాళ్ళు ఏం చెప్తున్నారో అది వినడం కోసం మనం వచ్చామా, లేకపోతే ఆయన మిగతా వాళ్ళని ఎలా కొసుకుంటున్నాడో దాంట్లోంచి ఆయన పట్ల ఒక నెగిటివ్ భావాన్ని మనం పెంచుకోవడానికి వచ్చామా? మనం ఏం చేస్తామంటే ఒకళ్ళకి వెళ్తాం, వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఇలాంటి దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఇలాంటి నచ్చని గుణాలు కొన్ని కనిపిస్తుంటాయి. ఆయనలో పెద్ద ఏం లేదండి వదిలిపెట్టి, ఇంకో ఆయన చాలా గొప్పవాటండి ఉన్నాడు, అక్కడికి అది చాలా గొప్ప అలా నూరి కుదేశాలంటే ధారగా శ్లోకాలు వచ్చేస్తాయి. కొంచెం నెమ్మదిగా దగ్గరగా వెళ్తున్నాం అనుకోండి, ఆయనలో ఇంకో లోపం కనిపిస్తుంది. మనకు కావాల్సినటువంటి దానికోసం మనం వెతుకుతూ ఉంటాం కానీ మనకి నచ్చే విధంగా అవతల వాళ్ళలో ఉండేటువంటిది అవతల వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని అలాగే స్వీకరించడం అనేటువంటిది మనకు తెలియదు. భక్తి అంటే ఏంటంటే అవతల వాళ్ళు ఎలా ఉంటే అలా అంతే. నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి వాత్సల్యం అంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే అందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. వంకాయలు 1 కేజీ తెచ్చుకున్నప్పుడు అందులో కొన్ని పుచ్చులు ఉంటాయి, మంచిగా ఉంటాయి. అన్ని మంచి వంకాయలు కావాలంటే ఎంత ఎరుకున్నా ఒకసారి కుదరకపోవచ్చు. ఏదైతే బజారు కలితే మీరు వేరుకోవడానికి వీల్లేదండి, ఇంకోటి వేస్తాడు అంతే. అందులో ఇవి వస్తే మన అదృష్టం అంతే. అలా ప్రతి మనిషిలోనూ ఉండేటువంటి ఇవి అవి కలిపినటువంటి దాన్ని భగవంతుడి పట్ల కూడా మనకి అంటే భగవంతుడి పట్ల అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఏమంటూ ఉంటారంటే అర్పణ బుద్ధి అంటారు. భగవంతుడికి మనం అర్పించుకోవడం అనేది వాళ్ళకి దాంట్లో ఇంకేమిటంటే వాళ్ళు ఏమిటి అనేటువంటిది చూసేటువంటి బుద్ధి ముందు మనకు పోవాలి. అవతల వాళ్ళని జడ్జి చేసేటువంటి బుద్ధి. అందుకే బైబిల్లో చెప్తారు జడ్జి నాట్. వాడు మంచిగా చెడే అనేటువంటిది చెప్పవలసినటువంటి బాధ్యత నీది కాదు. వాడు చెప్పినటువంటి దాంట్లో వాళ్ళలో నీకు ఏదైనా నచ్చింది ఉంటే స్వీకరించు, లేదంటే విడిచిపెట్టాడు. నచ్చనటువంటి వాడిని పక్కన పెట్టాడు. ఉపనిషత్తులు చాలా అద్భుతంగా చెప్తారు. ఇంకా మనకి అంత మించినటువంటి గ్రంథాలు అసలు ఇంకోట్లేదు. మనకి ఎక్కడికి వెళ్ళక్కల ఈ శిక్షావల్లి అనేటువంటి దాంట్లో మనకి తైత్రీయోపనిషత్తులో అందులో మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ ఇవన్నీ వస్తాయి. వేదం అంతా చెప్పిన తర్వాత ఆచార్యుడు ఏం చేస్తాడు, పిల్లవాడిని ఇంటికి పంపించేసేటప్పుడు ఇంకా నేను చదువు పూర్తయిపోయిందయ్యా, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తూ అప్పుడు చెప్తాడు అన్నమాట. ఇవన్నీ కూడా
వేదమనుచార్యో భవతి అనమాట. అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. దాని నుంచి మనకి స్నాతకోత్సవము, పట్టా ప్రదానం అనేటువంటి దాని కింద యూనివర్సిటీలు అవి చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా స్నాతకం అంటే అది చదువు అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్తాడు, ఏమంటాడు, వెళ్ళిన తర్వాత నువ్వు మాతృదేవోభవ, తల్లిని దేవతగా గౌరవించు, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పుకుంటూ ఎలా ప్రవర్తించాలో చెప్తాడు. ఇదేనా అవతల వాడికి ఇచ్చేటప్పుడు క్రియాదేయం ధ్యాదేయం అని చెప్తాడు. శ్రద్ధయాదేయం, శ్రద్ధతో ఇయ్యి, సిగ్గుతో ఇయ్యి. నేను ఇస్తున్నాను కదా అని చెప్పి చెయ్యి పైన ఉందని భావించుకో. అరే ఇంతే చెయ్యగలుగుతున్నాను కదా అవతల వాడికి సహాయం అని చెప్పి సిగ్గుపడు, భయపడు. ఏమో ఇది కూడా నేను చేయలేనేమో అని చెప్పి భయపడు అని చెప్తూ, ఎప్పుడైనా నీకు కనుక అనుమానాలు ఏవైనా వస్తే దగ్గరలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అడుగు, ఎవరైతే ఉంటారో అంటూ, మేము కూడా చెప్పినటువంటి వాటిలో యనవజ్జాని కర్మాణి తాని సేవితవ్యాన్ని, అదే నువ్వు ఆశించవు. మేము చెప్పిన దాంట్లో ఏదైతే మంచి ఉందో దాన్నే సేవించు, నో ఇతరాన్ని. మిగతాగా మేము తప్పులు చేసుకోవచ్చు, మాకు కొన్ని బలహీనతలు ఉండుండొచ్చు, మేము దాటలేనటువంటివి కొన్ని మాకు ఉండుండొచ్చు. లేదా ఆయన సెక్రటరీ కలుస్తాడు, ముగ్గు కూడా పిలుస్తాడు, ఇలాంటివి. ఇవి నువ్వు నేర్చుకో. మేము గురువే కదా, మా గురువుగారు చేశారు కదా అని చెప్పి సెక్రటరీ కలిసి ఆయన చేశాడు కదా ముగ్గు కూడా పిలిచి ఇలాంటివి నువ్వు చేయకు. మా బలహీనతలు విడిచిపెట్టే. మేము చెప్పినటువంటి దాంట్లో ఏదైతే తప్పులేనైతే ఉందో, ఏదైతే మంచిదో దాన్ని స్వీకరించు, మిగతా వాటిని నువ్వు స్వీకరించిన కదా, మేము చెప్పేం కదా అని చెప్పి అని ఇవన్నీ చెప్పి అప్పుడు పంపిస్తారు. చాలా అద్భుతమైనటువంటి ఎప్పుడైనా మనం అది చెప్పుకున్నాం అంటే అంత అవతల వ్యక్తితోటి ఎలా మసలాలి, ఇటువంటివన్నీ వాటిలో చెప్పుకుంటూ వస్తారు. అంటే భగవంతుని పట్ల మనకి ఏంటంటే, అందుకే నేను అర్పణ అవుతుంటే ఆయన సర్వం, ఆయన మించినటువంటిది ఇంకేమీ లేదు. అయితే దాన్ని వ్యక్తము చేయడము అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. వాటిల్లో మనకి ఏం చెప్పారు, సఖ్యభక్తి అని చెప్పారు, వాత్సల్యభక్తి అని చెప్పారు, వందనం అన్నారు, శ్రవణం అన్నారు, కీర్తనం అన్నారు. కొంతమందికి ఏంటంటే అలాగ పెద్దవాళ్ళు ఏవైనా వాళ్ళ గురించి చెప్తున్నటువంటి వినడం ఇష్టం, కొంతమందికి నోరిప్పి అలా పాటలు పాడడం ఇష్టం, కొంతమందికి ఎవరైనా ఊళ్ళోకి పెద్దవాళ్ళు వచ్చారంటే ఒకసారి వెళ్ళి నమస్కారం చేయడం, వాళ్ళతో కూర్చుని వాళ్ళ ఉపన్యాసాలు వినేటువంటి ఓపిక ఉండకపోవచ్చు, కానీ వెళ్ళి నమస్కారం చేసుకోవడం వాళ్ళకి ఇష్టం. కొంతమందికి ఏమిటి, ఈ దాస్యభక్తి, హనుమంతుడు వాళ్ళలాగా, ఆయనకి సేవకుడు అంతే, భగవంతుడు నాకు ప్రభువు, నేను ఆయనకి సేవకుడిని అనేటువంటి భావన కొంతమందికి ఉన్నారు. కొంతమందికి సఖ్యబుద్ధి అన్నారు, అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళలాగా. అలాగంటే ఆయన మనకి స్నేహితుడిలాగా, ఆయన మనకి ఏదైనా కష్టం సుఖం వస్తే మనం ఎలాగైతే స్నేహితులు తెలుసుకుంటామో అలాగే వెళ్ళి ఆ మాస్టర్ గారు లేకపోతే భగవంతుడు ఆయన ఫోటో దగ్గర కూర్చొని ఇదండి దారి చూపించాలి, ఇలా అడగడంలో మనకి గౌరవభావం కంటే ఒక స్నేహభావం. కొంతమందికి వాత్సల్య భావం ఉంటుంది. వీళ్ళు యశోదలాగా ఆయన భగవంతుడు అంటే చిన్నపిల్లవాడి కింద, తమ గురువుని కూడా అలా లాలిస్తారు. కొంతమంది వాళ్ళు అంటే బాబా గారిని వాళ్ళని పూజించేటువంటి వాళ్ళు కొంతమంది తల్లులు ఉంటారు. వాళ్ళకి ఆయన చిన్నపిల్లవాడిగానే ఉంటాడు. ఆయన గడ్డాలు మీసాలు వేసుకుని ఉన్నా కానీ ఆయన చిన్నపిల్లవాడి కిందే, రా ఇదిగో ప్రసాదం నేను నీ కోసం చేశాను, నీకు ఇష్టం కదా, లక్ష్మీవారం టీ ఇష్టం కదా, నీకు ఏకాదశి ఇది ఇష్టం కదా అందుకే చేశాను అంటే ఒక రకమైనటువంటి వాత్సల్యం తమ తల్లి కింద ఆయన పిల్లవాడి కింద ఏ రకంగా ఉండొచ్చు భక్తి అనేది. కొంతమందికి ప్రేమ రూపంలో రాధ, కృష్ణుడు, ఈ కృష్ణుడు ఒక్కడే మగవాడు, లోకంలో మిగిలినటువంటి సర్వమైనటువంటి జీవులు కూడా స్త్రీలే. వాడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఆయన తమకి ప్రియుడిగా భర్తగా ఆయన కోసం విరహం చెందడం. ఎప్పుడు కనిపిస్తావు, ఎన్నాడైపోయింది నువ్వు నన్ను వదిలిపెట్టేసి రా కనిపించు అని చెప్పి తాము రాధగా భావన చేస్తాం. ఇలాగే ఏ రకంగా అయినా భక్తి అనేటువంటిది మనకి వ్యక్తం చేసుకోవచ్చు. ఇలాగే వ్యక్తం చేయాలి అనేటువంటిది ఏమీ లేదు. భగవంతుడి పట్ల గౌరవాన్ని చూపించవచ్చు, వాత్సల్యాన్ని చూపించవచ్చు, స్నేహాన్ని చూపించవచ్చు, ఒక ప్రేమని చూపించవచ్చు, అతను చూపించవచ్చు, మన ఇష్టం ఏ రకంగా అయినా చేయొచ్చు. దీనికి ఈ భావన మనలో అలాగే నిలబడిపోయి ఉండడం కోసం అని చెప్పి పుణ్యం అనేటువంటి దాని ఒక ఆధారంగా తీసుకుంటారు. ఇంతకు ముందు చెప్పినట్టుగా దీని వెనకాల ఉండేటువంటి సైంటిఫిక్ రీజన్ సృష్టిలో అమరికలు ఎలా ఉన్నాయో దానికోసం.
భావం ఏమిటంటే మనకు ఉండేటువంటి విధం. దీంట్లో ఏం చేశారు, మొట్టమొదట ధ్యానము ఆవాహనము అనేటువంటి, అంటే ఎవరినైతే మనం పూజ చేసుకుంటూ ఉంటామో వాళ్ళని మనం ధ్యానం చేస్తాం. ధ్యానానికి ఒక శ్లోకము ఇస్తారు మొట్టమొదట. అంటే ఈ షోడశోపచార పద్ధతి అనేటువంటి సాధారణంగా ఏం చేస్తారంటే పురుష సూక్త విధానముతోటి కానీ స్త్రీ సూక్త విధానంతో కానీ చేస్తారు. మనకు ఉండేటువంటి వేదంలో ఉండేటువంటి చాలా ముఖ్యమైనటువంటి సూక్తాలలో పంచ సూక్తాలు అని చెప్పి ఒక 5 సూక్తాలు చెప్తారు. వాటిలో ఈ పురుష సూక్తము స్త్రీ సూక్తము చాలా ముఖ్యమైనటువంటి. అంటే బ్రీఫ్గా మనం చెప్పుకోవాలంటే సృష్టిలో పురుషుడుగా ఆయన దిగి రావడం అనేటువంటిది, సృష్టి ఎలా జరుగుతుంది అనేటువంటిది పురుష సూక్తం చెప్తుంది. సృష్టిలో ఉండేటువంటి వైభవము కానీ సంపద కానీ ఎలా వచ్చిందో అమ్మవారి యొక్క రూపంగా అది స్త్రీ సూక్తంలో మనకి చెప్తారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనేది పురుష సూక్తంలో వస్తుంది. హిరణ్యవర్ణాం హరిణి అని చెప్పి ఇది స్త్రీ సూక్తం మనకు వస్తుంది. సాధారణంగా ఏం చేస్తారంటే మగ దేవతల్ని పూజించేటప్పుడు పురుష సూక్త విధానంతో పూజ చేస్తారు. అమ్మవారిని పూజ చేసేటప్పుడు స్త్రీ సూక్త విధానంతో చేస్తారు. పురుష సూక్త విధానము స్త్రీ సూక్త విధానము అంటే అర్థం ఏమిటంటే మనం చేసేటువంటి పూజలో పురుష సూక్తంలో ఉండేటువంటి మొట్టమొదటి 16 రుక్కులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కొక్క దానికి అనుసంధానంగా చదువుతూ అప్పుడు మనం చేయడం. అంటే ఫస్ట్ ధ్యానం చేసేటప్పుడు పురుష సూక్తంలో ఉండేటువంటి సహస్ర శీర్ష, రెండవ దాని దగ్గరకు వచ్చేటప్పుడు 2వ రుక్కు, అలా మొత్తం పురుష సూక్తంలో ఉండేటువంటి మొదటి 16 సూక్తాలు రుక్కులు చదువు. అలాగే స్త్రీ సూక్తంలో ఉండేటువంటి రుక్కులు ముందు చదువుతూ అమ్మవారికి పూజ చేయడం. అందుకని మనం చదివేటువంటి మంత్రం ఏమిటి ఉంటుందంటే మనం చేసేటువంటి పూజా విధానంలో దాంట్లోనూ ముందు పురుష సూక్తానికి సంబంధించినటువంటి రుక్కు ఉంటుంది. రుక్కు అంటే మంత్రం అని. మనకి ఋగ్వేదంలో ఉండేటువంటి మంత్రాలకి రుక్కు అని పేరు, సామవేదంలో ఉండేటువంటి మంత్రాలకి సామములు అని పేరు, యజుర్వేదంలో ఉండేటువంటి మంత్రాలకి యజుష్యులు అని పేరు, అధర్వణ వేదంలో వాటికి సాధారణంగా మంత్రములు అనే చెప్తాం. అంటే రుక్ అంటే వెలుగు అని అర్థం మనకి. అయితే వాటికి మంత్రములు అని మనం సాధారణంగా అంటాం. అంటే లౌకికమైనటువంటి కావ్యంలో ఉండేటువంటి వాటిని అయితే శ్లోకం అంటాం, వాటినైతే మంత్రం అంటాం. శ్లోకానికి మంత్రానికి తేడా ఏమిటి అంటే మననాథ్ త్రాయతే ఇది మంత్ర, దాన్ని పదే పదే కనుక మనం జపిస్తుంటే అది మనల్ని రక్షిస్తుంది. అందుకని మంత్రం అంటాం. ఎలాగ రక్షిస్తుంది అంటే 2 రకాలుగా. ఒకటి ఏంటంటే మనలో ఒక రకమైనటువంటి శక్తిని తేజస్సుని నింపుతూ ఉంటుంది లోపల, ఇది ఒక పద్ధతి. రెండవది ఏమిటంటే మన చుట్టూ ఒక రక్షణని కల్పిస్తూ ఉంటుంది. కొంత పరిధికి మన చుట్టూ ఒక వలయములాగా కొంత రక్షణని మనకి కల్పిస్తుంది. అలా 2 రకాలుగా మనల్ని రక్షిస్తుంది. బాహ్యముగా ఒక వలయాన్ని సృష్టిస్తుంది, మన చుట్టూ రక్షణ వలయాన్ని, కవచాన్ని. ఆంతరికంగా మనలో ఉండేటువంటి తేజస్సుని దాన్ని వృద్ధి చేస్తుంది. ఓజస్సు, సహస్సు, వీర్యము, తేజస్సు అనేటువంటి వాటితోటి తీసుకోవాలి. ఏదైనా వెలుగు అని చెప్పి మనం సింపుల్గా చెప్పుకోవచ్చును. దాంట్లోనే రకరకాలు. అంటే మంత్రశక్తి మనలో ఏం చేస్తుంది అంటే కాంతిని పెంచుతుంది, బలాన్ని పెంచుతుంది. తర్వాత కాంతి అంటే మనకి ఏంటంటే వర్చస్సు, వెలుగు, అందము కాదు. కొంతమంది మొహం చూస్తుంటే కడకడలాడిపోతుంది. అందము అనేటువంటి భావన కాదు, వాళ్ళు చాలా అందంగా ఉన్నారా అనేటువంటిది కాదు. మొహం కడకడలాడుతుంది, ఆంతరికమైనట్టుగా. వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా సరే అలాగ అక్కడ కూర్చోవాలనిపిస్తుంది వాళ్ళకి, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళ సాన్నిధ్యంలో ఉంటే బాగుందనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస చాలా తీవ్రమైనటువంటి తపస్సులు చేశాడు. బహుశా మనకి ఈ కాలంలో వచ్చినటువంటి వాళ్ళలో అన్ని రకాలైనటువంటి విధానాలని అనుసరించి అన్నీ కూడా భగవంతుడినే చేరతాయి అని చెప్పి ప్రయోగపరంగా రుజువు చేసుకున్నటువంటి ఆయన ఒకటే.
అంటే లోకంలో ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయో అన్నీ ఆయన చేశాడంటే అప్పుడు వాడుకున్నవి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఏదో బాబా గారు సాయిబాబా గారికి దండం పెట్టుకుంటే ఏదో ముక్తో మోక్షం అది వస్తుంది. బాబా గుడికి వెళ్ళి ఇది అవుతుందా అవ్వదా నిజంగా లేదు, ఇంకోళ్ళు ఎవరో గురువు గారు ఎవరో ఉన్నారట, వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో వెళ్తే అవుతుందిట. అది చేసి అంటే ఎన్ని రకాలైతే ఆ కాలంలో ఉన్నాయో తాంత్రికమైనటువంటివి, ఆధ్యాత్మిక మామూలుగా ఉండేటువంటివి అన్నీ చేశాడు ఆయన. వైష్ణవం చేశాడు, శైవం చేశాడు, తాంత్రికం చేశాడు, భైరవ మంత్రాలు చేశాడు, మొత్తం అన్ని రకాల మంత్రాలు చేశాడు. వేసి చెట్టగా ఒకటే చెప్పాడు, అన్నీ కూడా భగవంతుడికి తీసుకెళ్తాయి. అందరూ చెప్తున్నది నిజమే, అన్నీ కూడా మనకి చెట్ట చివరికి అదే మెట్టు దగ్గరికి తీసుకుంటున్నాయి అని తను ప్రయోగం చేసి నిరూపించుకున్నాం ఆయన. ఇన్ని రకాలైనటువంటి దీక్షలు, ఇన్ని రకాలైనటువంటి మంత్రాలు ఇవన్నీ ఆయన చేస్తున్న కొద్దీ ఆయనలో కాంతి పెరిగిపోవడం మొదలుపెట్టింది. ఎంత విపరీతమైనటువంటి కాంతి అంటే సాధారణంగా ఆయన కూడా ఉన్నప్పుడు అక్కడ దక్షిణేశ్వర్లో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు అక్కడ కూడా సాయంత్రం పూట అప్పుడు భజనలు వినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అందరూ పాటలు అవి పాడుతుండేవారు. ఈయన కూడా వాటితో పాటు కలిసి పాడేస్తూ ఉండేవారు. ఆ తీవ్రతకి సమాధిలో వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండేది. అలాగా కలుస్తూ ఉండేవారు అందరినీ. వచ్చిన వాళ్ళు ఎవ్వళ్ళకి కూడా ఆయన్ని వదిలి వెళ్ళాలి అనిపించనంతటి తీవ్రమైనటువంటి కాంతి. ఆయన దగ్గరికి వెళ్తే చాలంటే అంటే ఏదో ఒక ఆకర్షణ శక్తి వాళ్ళని లాగినట్టుగా ప్రతివాడు వచ్చేయడం మొదలుపెట్టాడు. ఇది కొన్నాళ్ళు బాగానే ఉంది, కానీ తర్వాత ఈయనకి ఏమనిపించింది, ఇలాగ ఇంతమంది వాళ్ళు నా దగ్గరికి రావడం వల్ల, నా సాన్నిధ్యంలో ఉండడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి పనులు కొన్ని పాడవుతున్నాయి. వాళ్ళు చేసుకోవాల్సినటువంటి సాధన అది కొంత జరగటం లేదు, తర్వాత మనకు జరగాల్సినటువంటి సాధన కూడా జరగటం లేదని చెప్పి ఆయన కాళికాదేవి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఒకటే అడిగాడు, అమ్మ నాకున్నటువంటి కాంతి అంతా వెనక్కి తీసే, బయటికి తగ్గించి మొత్తం నువ్వు వెనక్కి లాగేసుకోవాలి. అందుకని మనకి అప్పటి నుంచి పిచ్చివాళ్ళ కనిపిస్తాడు. రామకృష్ణ పరమహంస ఫోటోలు చూసినా, మనం బొమ్మలు చూసినా కానీ పిచ్చేనగా రుజువుకు చూసినట్టు ఉంటాడు. కావాలని ఆయన తెచ్చుకున్నాడు. అంటే నాకు అసలు ఏమాత్రమో ఈ వెలుగు ప్రసాదమో నాలోంచి అవ్వనీకి బయటకు కనిపించింది అని కోరుకున్నాడు. అంటే మంత్రము అనేటువంటిది ఏం చేస్తుంటే లోపల అలాగ వెలుగుని ఇస్తూ ఉంటుంది. అంటే మన లోపల ఉండేటువంటి కోశములు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని శుభ్రపరచడం మొదలుపెడుతుంది. పాత్రలు అలా తడతడలాడిన కొద్దీ అంతా అలాగా తడతడలాడిపోతూ ఉంటాయి. అలాగే ఈ కోశములన్నీ కూడా శుద్ధి చేయబడుతూ ఉంటాయి. అందుకని మంత్రానికి ఆ శక్తి ఉంది కాబట్టి మామూలుగా ఉండేటువంటి శ్లోకానికి కాకుండా మంత్రంలో ఉండేటువంటి దానికి, అందుకే వేదమునకు కానీ మంత్రానికి కానీ అర్థము ముఖ్యము కాదు అని చెప్తారు. అంటే వేద మంత్రాలకి అర్థం ఏమిటి అంటే దాంట్లో పెద్ద అర్థం, గొప్ప అర్థం ఏమీ ఉండదు, మామూలుగా ఉంటాయంతే. మనం వాటి విధి పదార్థం తాత్పర్యంగా మనం రాసుకుంటే ఉంటాయంతే. అగ్నిదేవాను నాకు అది ఇది నువ్వు చాలా చక్కగా వెలుగుతున్నావు, ఇలా ఉంటాయి. పెద్ద గొప్ప కవిత్వము ఉన్నట్టుగా అవేమీ ఉండదు. ఇంతేనా అనిపిస్తుంది మనకి. లోపలికి వెళ్ళి మనకి దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని కనుక మనం చూస్తాం. కానీ అక్కడ అర్థం ముఖ్యం కాదు. అక్కడ ముఖ్యం ఏమిటంటే శబ్దం, సౌండ్ ముఖ్యం. ఆ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఏర్పడినటువంటి ధ్వని తరంగాలు ఏవైతే ఉన్నాయో, శబ్ద తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యం. అవి ఏం చేస్తాయి, మనం మాట్లాడినప్పుడు శబ్దము పుట్టిస్తాం. ఈ శబ్దము గాల్లో ప్రయాణం చేస్తుంది. మనం మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఏమిటవుతుందంటే ఆ మంత్రము వల్ల ఉత్పన్నమైనటువంటి శబ్దము కూడా, ధ్వని కూడా గాల్లో ప్రయాణం చేస్తుంది. చేసి ఏం చేస్తుంది, ఎంత మేరకైతే అది ప్రయాణం చేస్తుందో అంత మేరకు ఉండేటువంటి గాలిలో మన చుట్టూ ఉండేటువంటి అణువులన్నింటినీ కూడా కొంత విద్యుత్తుతోటి, కాంతితోటి, విద్యుదయస్కాంత శక్తితోటి ఉంటుంది. ఆ శబ్దము ఆ చుట్టూ ఉండేటువంటి అణువులన్నింటినీ కూడా, ఆ ధ్వని తరంగాలు అవన్నీ పుట్టినటువంటివన్నీ కూడా కొంత మ్యాగ్నెటిజాన్ని, కొంత లైట్ని, వాటన్నిటిని వాటిలో అణువుల్లో నింపడం మొదలుపెడతాయి. ఇవి చుట్టూ జీర్ణం మొదలు పెడుతుంటాయి. ఎంతలాగా మనం జపం చేస్తే అంతలాగా పొటెంటైజ్ అవుతుంటాయి. ఇంకా ఇలా మనం
ఒక చిన్న ఇనప ముక్కను తీసుకొచ్చి ఒక అయస్కాంతానికి ఇలా రుద్దితే ఇనప కూడా అయస్కాంతంగా మారిపోతుంది. ఏం జరుగుతుంది? ఇనప ముక్కలో ఉండేటువంటి అంటే పాజిటివ్గా ఉండేటువంటి శక్తి ఉండేటువంటి అణువులన్నీ ఒక పక్కకి చేస్తాయి, నెగిటివ్గా ఉండేటువంటివన్నీ ఒక పక్కకి చేస్తాయి. అదే మనకి మ్యాగ్నెట్ కింద అయిపోతుంది. అలా మారుతాయి. మామూలుగా అయితే ఇష్టం వచ్చినట్టుగా కలిసిపోయి ఉంటాయి. ఇవి అవి అన్నీ కలిసిపోయి మనం ఏ రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఆ సంచిలోనే అన్నీ వేసుకొచ్చేస్తాం. వంకాయలు అందులోనే ఉంటాయి, పచ్చిమిరకాయలు ఉంటాయి, బెండకాయలు అన్నీ ఉంటాయి. ఇంటికి వచ్చాక వెళ్ళి తీసుకుంటాం. ఇది ఒక కుప్ప, ఇది ఒక కుప్ప, ఇది ఒక కుప్ప. అలాగే ఏ వస్తువులో అయినా సరే అన్ని అణువులు ప్లస్ మైనస్ అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఏ వస్తువు తీసుకున్నాం ప్లస్లు అన్నీ ఒక పక్కకి మైనస్లు అన్నీ ఒక పక్కకి కానీ మనం చేరిస్తే అది ఒక అయస్కాంతం. అదేం చేస్తుంది? ఈ ప్లస్లో వైపు మైనస్లు ఏవైనా ఉంటే వాటిని ఆకర్షిస్తుంది, మైనస్లో వైపు ప్లస్లు ఏవైనా ఉంటే అది లాక్కుంటుంది. అలాగ అయస్కాంతంగా అవుతుంది. అలాగే చుట్టూ జరుగుతున్నటువంటి శబ్దము సృష్టి చేసినటువంటి ఈ ధ్వని తరంగాలు కూడా ఏం చేస్తుంటే వాతావరణంలో ఎవరైతే మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారో వాళ్ళ చుట్టూ ఒక విద్యుదయస్కాంతం వలయాన్ని సృష్టించడం అవుతుంది. అలాగది చాలా ఇది అవుతుంది. సివి గారు చాలా చక్కటి చెప్పారు. ఈ శక్తి భగవంతుడు ఏం చేశాడంటే ఆయన చాలా కరుణామయుడు. ఆయనకి ఎంత మన మీద ప్రేమ అంటే ఇంకెవ్వరూ మనం చెప్పలేం. అంటే పిల్లవాడు కొన్ని పనులు చేసుకోలేడేమో అని తల్లి ఏం చేస్తుంది అని చేసేసి ఉంచుతుంది. కానీ వాడు చేసుకున్నాడు కదా, అంటే మిఠాయిలో లేకపోతే ఏదో చేసి దాచి ఉంచుతుంది. అటక మీద డబ్బాలలో దాచి ఉంచుతుంది. వీటికి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తీసుకోవచ్చు. మామూలుగా అందేంత దగ్గరలో మాత్రం పెట్టదు. అలా పెడితే అన్నీ తీసి ఓపేసుకుంటాడు, మొక్కలు చేసేస్తాడు, పడేస్తాడు. వాడికి ఇచ్చినటువంటి అయిపోయి వాడికి ఇంకా కావాలి అన్నప్పుడు, నిజంగా వాడికి అవసరం అన్నప్పుడు అందులో ఉన్నాయి కదా తీసుకుంటాడు. అది కూడా ఏం చేస్తుంది? ఒకటో తీసుకో, రెండో తీసుకుంటుంది, లేకపోతే ఆ వీడే ఎక్కి ఆ షూలో ఏదో వేసుకుని తీసుకోవాలి. లేకపోతే అలా పెడుతుంది అంతే, అంతకు మించి ఏం కాదు. భగవంతుడు కూడా అలాగే పెట్టాడు కదా. ఊడంత శక్తిని మనకు అలాగే సృష్టి ఉంచాడు. ఏం చెప్పాడు? మనకి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ శక్తిని మీరు తీసుకోండి, దాన్ని మీరు వాడుకోండి. ఇంకా మాస్టర్ గారు ఏం చెప్పారంటే శ్రీవి గారు దాన్ని ప్రింటి ఆఫ్ ప్రాణ అన్నారు. అంటే బోల్డంత ప్రాణశక్తి అన్నారు. ఎప్పుడైతే మీ శరీరాల్లో ప్రాణశక్తి కొంచెం తగ్గుతోంది అనిపిస్తుందో, మీకు నీరసంగా ఉంది, ఒంట్లో బాగాలేదు ఇలా అనిపిస్తుందో, అందులో ఏం తీసుకోండి. మీకు కావాల్సిన ఇక్కడ బోర్డు ఉంది, బ్యాంకులో నిండా డబ్బులు ఉన్నాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకోండి. ఏటీఎంలో పెట్టి మీరు ఇలా కార్డు పెట్టి తీసుకోండి. అంటే కార్డు పెట్టాలి కదా, ఒక నెంబర్ కొట్టాలి కదా. మరి కార్డు నెంబర్ ఏంటంటే నా అంతలో నా పేరు చెప్పుకోండి, సివివి అని కాదు, అది వచ్చి మీలో ప్రవేశం చేస్తుంది. ఏం చేయక్కర్లేదన్నమాట. ఆయన సింపుల్గా చెప్పాడు. పొద్దున 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఒకసారి కళ్ళు మూసుకుని మాస్టర్ సివివి నమస్కారం అనుకోండి. ఇంకేం చేయక్కర్లేదు. మిగతా నేను మామూలుగా చేసుకోండి. మీకు దానికి లింక్ ఒకటే ఏర్పడుతుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అందరూ మీలో ప్రవహిస్తుంది. మీ ఒంట్లో బాగాలేదు, కొంచెం నీరసంగా, చికాకుగా ఉంది, సమస్యలుగా ఉన్నాము, ఇలాంటివన్నీ అనుకున్నారు, గుర్తు తెచ్చుకోండి ఒకసారి, అందులో తెచ్చుకోండి, వాడుకోండి. అంటే ఛానల్ అది. ఇంకోటి ఏం చెప్పారు? ఎవరికైనా తనకు అవసరమైనప్పుడు మళ్ళీ మీలోంచి ప్రవహించేటువంటి ఏర్పాటు మీరు చేసుకోండి. మనకి సార్ కొన్ని చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, కానీ వాళ్ళు చెప్తారు యాజ్ అబౌవ్ సో బిలో అంటారు. అంటే పైన ఏం జరుగుతుందో కింద కూడా జరుగుతుంటుంది. ఏమీ తేడా లేదు. పైన జరుగుతున్నటువంటిదే కింద జరుగుతుంటుంది. అంటే భగవంతుడు ఏదైతే ఏర్పాటు చేస్తాడో అదే జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక సురేల్ లాంటి వాళ్ళకి ఒక్కడికో ఇద్దరికో అర్థమవుతాం. ఇప్పుడు నేను చెప్పేది కంప్యూటర్స్లో డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు ఫైల్స్లో, అంత మటుకు మనకి తెలుస్తుంది. చేసుకునేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఏంటంటే బిట్ టోరెంట్ అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. దాంట్లో ఏంటంటే అది చాలా అద్భుతమైనటువంటి సిస్టమ్. మామూలుగా ఏంటి, ఓ ఫైల్ అక్కడెక్కడ ఉంటుంది, మనం తెచ్చుకోవాలి. అదే ఫైల్ 10 మంది అడిగారు అనుకోండి, కొంచెం స్లో అయిపోతుంది. మరి ఎంతమందికి ఇస్తారు ఒకసారి? మనకి టెలిఫోన్ లాగా ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యాయి, కానీ ఇదివరకు చూడండి, టెలిఫోన్ లైన్ కావాలండి, వెయిట్ చేయండి, బిజీ లైన్ బిజీ. ఇప్పుడైతే కొంచెం విస్తరించాయి కాబట్టి మనకి పెద్ద లైన్ బిజీ అనేది పెద్ద రాదు. ఇప్పుడు December 31 అప్పుడే కొంచెం సెల్ అవన్నీ కూడా, అంటే ట్రాఫిక్ బిజీ అయిపోయి మనకి ఇది అయిపోతుంటాయి. కొన్ని లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్లో మనకి ఎక్కువైపోతే అడిగేవాడు
ఆ లైన్స్ బిజీ అయిపోతే ఎలా మనకి కష్టం. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటున్న ప్రతివాడు కూడా ఒక లైన్గా ఓపెన్గా పెట్టుకుంచుకోండి. ఎవడైనా కావాలంటే అది బిజీ అయితే మీ దగ్గరికి తీసుకుంటుంటాడు. ఇలా ఒక కమ్యూనిటీ లాంటి దాన్ని, ఒక బిట్ టోరెంట్ అనేటువంటి ఒక పద్ధతి ఒకటి అద్భుతమైనది. అంటే మనం తీసుకుంటే ఆ ఫైలు మనం ఎవడైనా అడిగితే మనం ఇవ్వడానికి మనం రెడీగా ఉంటాం. అలాగేనంటే ప్రతివాడు కూడా ఒక ఛానలే, ప్రతివాడు కూడా ఒక మీడియం. మాస్టర్ గారు చెప్పింది ఈ ప్లెంటీ ఆఫ్ ప్రేణ నేను అక్కడ ఉంది, మీరు తీసుకోండి. ఎవడో ఉంటాడు వాడు తీసుకోలేనటువంటి వాడు అయి ఉండవచ్చు, వాడికి అవసరమైనప్పుడు మీ ద్వారా పాస్ చేయాలి. పెద్దవాళ్ళు అయినటువంటి వాడు గురువులు అవ్వనండి, ఎవళ్ళు అవ్వనండి, వాళ్ళు ఇదే టెక్నిక్ ఉపయోగిస్తారు. ఇంకే టెక్నిక్ లోకంలో లేదు. వాళ్ళు వచ్చాక ప్రార్థన చేశాక జబ్బులు ఎక్కిపోయాక ఎందుకు ఉంటాయి, వాడికి తెలుసు కాబట్టి అక్కడ అది ఉంది, దాన్ని తీసుకొచ్చి వీళ్ళలో పెట్టారు. వాడు రోగంతో ఉన్నటువంటి వాడికి, ఆకలితో ఉన్నటువంటి వాడికి, విపరీతంగా ఆకలి వస్తుంది అనుకోండి పిల్లాడికి, ఒరే అక్కడే ఉందిరా పెట్టుకోరంట, పెట్టుకోడు. అమ్మ ముద్ద కలిపి నోట్లో పెట్టాలి. అంటే వాడికి ఎంత ఆకలి అంటే వాడికి ఎదురుకుండా ఉన్నటువంటి దాన్ని కలిపి, లేకపోతే అంటే వడ్డించుకుని కలుపుకునేటువంటి దానికి కూడా వాడికి ఓపిక లేదంట. మనకి ఒంట్లో రోగం ఉన్నప్పుడు కూడా అంతే. అప్పుడు వచ్చి మీరు ఈ మంత్రం చేసుకొని ఓపిక లేదని మంత్రాలు ఏం చెప్తారండి అనిపిస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, వీడు చేసుకోలేడు కాబట్టి వీడి కోసం అని చెప్పి మనం తీసుకొచ్చిన దాన్ని పాస్ చేయడం మన ద్వారా. ఎవరైనా అది చేస్తారు. పెద్దవాడు అందుకే వాడు వచ్చి ఒకసారి వాడు ఆశీర్వదించారు, మీరు చేయి పెట్టి అంటే ఏమిటవుతుంది, వాళ్ళ ద్వారా మనలోకి ఆ శక్తి ప్రవహిస్తుంది. వాళ్ళకి అలా ప్రవహింపజేసుకోవడానికి వాళ్ళు ఓపెన్గా ఉంటారు కాబట్టి, నాకు వచ్చినటువంటిది నేను ఎప్పటికీ ఇవ్వను, నేనే రాసుకుంటాను అంటే అక్కడితో కట్టాయి. మనం తీసుకెళ్ళేటువంటి పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఒక గ్లాస్ తీసుకెళ్తే గ్లాసుడే వస్తుంది మనకి. అది విజ్ఞానం అవ్వనివ్వండి, శక్తి అవ్వనివ్వండి, ధనం అవ్వనివ్వండి, ఏదైనా సరే. ఈ తీసుకెళ్ళినటువంటి గ్లాసులో ఉన్నటువంటి దాన్ని మీరు ఇంకొకటి గ్లాసులో మీరు ఉంపారనుకోండి, మళ్ళీ మీ గ్లాస్ పెట్టచ్చు, అప్పుడు మళ్ళీ నిండుతుంది. మీకు ఇప్పుడు కావాలంటే అప్పుడు నిండుతూనే ఉంటుంది, మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. అది తెలుసుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ద్వారా దాన్ని పాస్ చేస్తుంటారు. అది అక్కడ ఎప్పుడూ ఉంటుంది. ఈ మంత్రం మనం చేస్తున్నప్పుడు ఏమిటవుతుంటుంది, మన చుట్టూ అలాంటి శక్తి ఒకటి, శక్తి వలయము, శక్తి క్షేత్రం ఒకటి తయారవుతుంది. అక్కడి నుంచి వచ్చినటువంటిది ఇప్పుడు మనలో కూడా ఉంటుంది. ఎక్కడికి ఈ వ్యక్తి వెళ్ళినా సరే వీళ్ళతో పాటు అది కూడా వెళ్తూ ఉంటుంది. వెళ్తున్నటువంటిది ఏం చేస్తుంటుంది, నీరు ఎలాగైతే పల్లానికి ప్రవహిస్తుందో ఈ శక్తి కూడా ఎక్కడైతే శక్తి తక్కువగా ఉన్నటువంటి క్షేత్రము కానీ కేంద్రము కానీ ఉంటుందో అందులో ప్రవహించేస్తుంది. అందుకని కొంతమంది మన ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత చాలా హాయిగా ఉంది, ఆ రోజు నుంచి మా కష్టాలన్నీ తీరేయండి, వాడు మా ఇంటికి వచ్చి అడుగు పెట్టారండి, కాసేపు కూర్చుని వెళ్ళారండి, మాకు చాలా హాయిగా ఉందండి. అక్కడి నుంచి అంటే వాళ్ళతో పాటు వచ్చినటువంటి శక్తి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఉంచేసి వెళ్ళిపోతారు, ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది. అప్పటి నుంచి ఆ శక్తి అక్కడ ఉంటుంది కాబట్టి మనకి ఏం చేస్తుంది అది, అంటే ఒక్కోసారి ఏమిటవుతుంది మనకి, ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం తోస్తే కానీ అది అందుకోదు. పికప్ మనకు కూడా మనకు ఒక్కసారి ఏమిటవుతుంది, మన పరిస్థితులు కానీ, మన సమస్యలు కానీ, మనకు ఉండేటువంటి ఇబ్బందులు కానీ ఎంత నీరసకరమైనటువంటి స్థితిలోకి మనని నెట్టుతాయంటే మనందరూ మనం కూర్చొని లేవలేం. ఎవడైనా చెయ్యి అందిస్తే లేస్తాం, ఇచ్చి మనమే నడుస్తాం, ఎవడమో మనమే లేస్తాం. జస్ట్ కొంచెం చెయ్యి ఊతం ఉంది అని అనుకుంటే మనకు హాయిగా ఉంటుంది. బుక్క నా చెయ్యి పట్టుకుని లేకపోతే ఆ చెయ్యి కూడా దొరక్కపోతే అమ్మో మనం లేవలేకపోతున్నాం మనం ఇందులోనే పడిపోయాం అని అనిపిస్తుంది. ఆ చెయ్యి ఊతం ఇవ్వడమే వాడు చేస్తాం, మనము చేయవచ్చు. ఎప్పుడు ఇటువంటి పూజనైనా దేనైనా మనం చేస్తున్నప్పుడు ఆ ధ్యానము చేస్తాం. ధ్యానము ఆవాహనము రెండు కూడా, ఆవాహనం చేసి ధ్యానం చేస్తాం, ధ్యానం చేసి ఆవాహనమైన ఒకటే. ఈ ధ్యానంలో ఏం చేస్తాము అంచేత ఋషి సూక్తానికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని మనం చెప్పుకుని, శ్రీ సూక్తానికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని చెప్పుకుని, అమ్మవారిక అయ్యవారిక అని, తర్వాత ఏ దేవతనైతే మనం పూజ చేద్దామనుకుంటున్నామో ఆ దేవతని వర్ణించేటువంటి ఒక శ్లోకాన్ని మనం చెప్పుకుంటాం.
ధ్యానం అంటే కళ్ళు మూసుకుని ఆ అమ్మవారికి సపోజ్ అంటే ఎక్కువ మంది లలిత సహస్రనామం చేసినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ చేసేటప్పుడు మొట్టమొదటి మీకు శ్రీ సూక్తంలో ఉండేటువంటి అయిన తర్వాత అరుణాకరణ తరంగి రాక్షి వాసాంత పుష్పవాణ జాపం అని ఒక శ్లోకం. ఈ ధ్యాన శ్లోకాలు ఏం చేస్తారంటే ఆ దేవతని వర్ణిస్తారు. ఎన్ని రకాలుగా అంటే కవుల యొక్క ఇది బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఎంతలాగా వర్ణించుకుంటారో హాయిగా అవన్నీ కూడా వర్ణిస్తారు. మనం ఏం చేయాలి, ఈ ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యాన శ్లోకానికి ఉండేటువంటి అర్థం ఏమిటో తెలుసుకుని ఆ అర్థంతో చెప్పబడినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని కళ్ళ ముందు నిలుపుకోవాలి. అంటే అరుణాకరణ తనకి రాశి అంటే అరుణం, ఆవిడ ఎర్రగా ఉంది అంటే మనిషి ఎరుపనే కాదు, సాధారణంగా పార్వతీదేవికి ఎర్రటి వస్త్రాలు కడతారు కాబట్టి కొంచెం లేత ఎరుపు అని కూడా ఆవిడ ఎర్రగా ఉన్నటువంటిది. కరుణా తరంగితాక్షి, కరుణ అనేటువంటి కెరటాల్లాగా దూసుకొస్తున్నటువంటి, కరుణ అనేటువంటి కెరటాల లాంటి కన్నులు కలిగినటువంటిది. అంటే ఆవిడ కన్నులలోంచి కరుణ అనేటువంటిది సముద్రంలో అలలు ఎలాగైతే వస్తూ ఉంటాయో ఆ కన్నుల్లోంచి కరుణ అనేటువంటిది అలాగ కెరటాల్లాగా వస్తూ అలాగ కళతలాడుతుంటారు. అలాగ కరుణ జాలువారుతున్నటువంటి కన్ను. ఆవిడ కళ్ళను మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకున్నప్పుడు ఆ అమ్మవారి యొక్క కళ్ళు అని మనం అనుకున్నప్పుడు ఆ కళ్ళల్లో ఉండేటువంటిది కరుణ కరుణ కరుణ. పుష్పబాణ చేప హస్తం, పుష్పబాణములను చేపమును చేతితో పట్టుకుంటుంది. అంటే చేతిలో విల్లు ధరించింది, పువ్వుల బాణాలని ధరించింది. అంటే మనం కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానం చేసేటప్పుడు అమ్మవారికి ఒక చేతిలో ఒక విల్లు ఉంది, ఒక చేతిలో పువ్వులతో కూడినటువంటి బాణములు ఉన్నాయి. ఇలాగ మనకి ఆ శ్లోకంలో వర్ణించినటువంటి రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపాన్ని ముందు ధ్యానం చేసుకోవాలి. అలాగే మొట్టమొదటి మనకి షోడశోపచార పూజ చేసేటప్పుడు మనం చేసేటువంటి ఏంటంటే ధ్యానం చేయడం. కళ్ళు మూసుకుని మనకి ఇష్టదేవత ఎవరైతే ఉంటారో ఆ దేవత యొక్క రూపాన్ని ఎందుకని ధ్యానం చేయాలి? ఈ రూపం మన ఇష్టం ఎలాగైతే ఉండేటువంటి మనకి ఏ రూపం నచ్చుతుందో ఆ రూపంలోనే మనం ధ్యానం చేసుకోవాలి. మనం కృష్ణుడికి పూజ చేస్తున్నాము, అనేకమైనటువంటి రూపాలు పూజల్లో కృష్ణుడికి ఉంటాయి. ఆ గోవుని పెడుతున్న మళ్ళీ వైష్ణవులు ఉండొచ్చు, కొంతమందికి అది నచ్చుతుంది. కొంతమంది బాలకృష్ణులాగా పాకేటువంటి రూపం ఉంటుంది, చేతవన్న ముద్ద అన్నట్టుగా ఆ రూపం నచ్చుతుంది. కొంతమందికి గీతను బోధిస్తున్నటువంటి కృష్ణుడు కింద ఇష్టం. మనకి ఏ రకంగా అయితే ఇష్టమో ఆ రకంగా అంటే ఆ శ్లోకాన్ని చదువుకుంటున్నప్పుడు అర్థము తెలిసి దాన్ని ధ్యానం చేస్తే ఉత్తమం. లేనప్పుడు ఏం చేయాలంటే ఏ అమ్మవారు ఉందంటే మనకి కనకదుర్గలాగా అయితే అలాగ నవ్వుతూ పసుపచ్చటి ముఖము ఆ నవ్వు అలాగే, లేదు మనకి మధుర మీనాక్షిలాగో కంచి కామాక్షి మనకి అక్కడికి వెళ్ళాం అక్కడి నుంచి మనకి ఆవిడంటే చాలా ఇష్టం అంటే ఆ రూపం చేతిలో చెరుగడ కూర్చుని చిలకలాగా బుధం మీద ఉన్నట్టుగా మనకి ఎలాగ మనకి నచ్చిందో ఆవిడ ఆ రూపం, అది ఏదైనా సరే. నిజానికి మనం ఏ దేవతకు పూజ చేస్తున్నా ఆ రూపాన్ని ధ్యానం చేయొచ్చు. ఎప్పుడైనా వాడు చెప్పేది ఏంటంటే ఏదో ఒక రూపాన్ని పెట్టుకోవాలి, ఆ రూపాన్ని ధ్యానం చేయండి. మీరు పూజ ఎవరికి చేస్తున్నారు అనేటువంటిది పక్కన పెట్టండి, అది వేరే విషయం. ఎవరికి చేస్తే వాళ్ళ రూపం అనేటువంటిది ఒక పద్ధతి. రెండవది ఏంటంటే ఏ పూజ మీరు ఎవరికి ఎప్పుడు చేస్తున్నా, వినాయక వ్రతం చేస్తున్నా సరే లేదా సత్యనారాయణ ఇంట్లో చేసుకుంటున్నా సరే మీ ఇష్టదైవం ఒకడు ఉంటారు. ఇన్ని రూపాల్లో ఉన్నటువంటి భగవంతుడిలో మీకు కొంతమంది రాముడు ఇష్టం ఉంటాడు, కొంతమంది కృష్ణుడు ఇష్టం ఉంటారు, ఎవరో ఒకటి ఇష్టం ఉంటారు. ఆ ఇష్టం ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా మీకు నచ్చినటువంటి ఒక భంగిమో ఒక రూపమో ఒక ఆకారమో ఉంటుంది వాళ్ళకు ఉండేటువంటిది. అదేదైతే అది మాత్రం ఎప్పుడు మనసులో అలా పెట్టుకున్నానండి. ఏ జపం చేస్తున్నా ఏ పూజ చేస్తున్నా మీరు ఏం చేస్తున్నా సరే దాన్నే మీరు మనసులో ధ్యానం చేయాలి. పూజ చేసేటప్పుడు మనం ఎక్కువసేపు మనం ధ్యానం చేయలేకపోవచ్చు, జస్ట్ ఒకసారి బరువు ఒకసారి అనుకున్నాం. మిగతా సమయంలో ఏం చెప్పారు, ఖాళీగా ఉన్నారు, ఏం అవసరం లేదు, పుస్తకం చదవాలని కూడా అనిపించాలి. కళ్ళు మూసుకుని మీకు నచ్చినటువంటి ఆ దేవత యొక్క రూపం ఏదైతే ఉందో దాన్ని ధ్యానం చేయాలి. ఎలాగ ధ్యానం చేస్తారు? పాదాల దగ్గర నుంచి
శిరస్సు వరకు ప్రతి అవయవాన్ని కళ్ళతో మీరు చూస్తున్నట్టుగా ధ్యానం చేసుకోండి. ఏదో కృష్ణుడు ఉన్నాడు, అబ్బా ఆ పాదాలు చూడండి ఎంత లేకగా ఉన్నాయో, చక్కటి చిన్న బంగారు గజ్జలు కట్టుకున్నాడు, వెండి మువ్వలు ధరించాడు. చిన్న పిల్లవాడిగా అంటే మనకు చిన్న పొట్టిగా ఉండేటువంటి పంచి లాంటిదే పట్టుకున్నాడు. ఆ చేతిలో వెన్నముద్ద ఉంది, మెడలో చిన్న ఇది ఉంది. ఆ వెన్నముద్ద గురించి ముఖాన్ని అంటుకుపోయింది. ఆ కళ్ళు మూసుకుని ఆ ముఖాన్ని కలుపుకున్నప్పుడు ఆ ముఖం మీద అక్కడక్కడ వెన్నముద్ద అంటుకుపోయినట్టుగా ఓ చేతిలో మురళి అలాగ పక్కన పట్టుకుని ఉన్నాడు. ఆ నెత్తి మీద ఉన్నటువంటి పింఛం ఇలాగ వేలాడుతోంది, ఇలాగ పడిపోతోంది, లేదా అలా నుంచుంది. ఎప్పుడూ ఒకే పక్క పింఛాన్ని ఊహించుకోండి. మీరు ఒక బొమ్మని ఒక మనసులో మీ అందరి మీరు మన చిత్రకారులం కాకపోవచ్చు, చేతిలో మన కాగితం మీద వేయలేకపోవచ్చు, రంగులతో గోడ మీద వేయలేకపోవచ్చు, మనసులో అనుకోవచ్చు. కాళ్ళు ఎలా ఉంటాయి, ఆ చేతులు ఎలా ఉంటాయి, ఆయన మెడలో ఏం ధరిస్తాడు, మీ ఇష్టం వచ్చినటువంటి ఆభరణాలు పెట్టుకోవచ్చు. ఆయన ధరించేటదో మనకు అవసరం. మీకు తులసిమాల ఆయన మెడలో వేయాలంటే తులసిమాల వేయండి, లేదు మంచి మనం చేయించుకున్నటువంటి వడ్డాణాలని నేను కూడా కడదామంటే వడ్డాణం కట్టండి. మువ్వలు మొదలాడేంటి పెద్ద వడ్డాణం కడదాం, ఇవి ఇష్టం ఏది తెలుసుకుంటే అది ఎప్పుడూ అదే పెట్టుకోండి. ఎప్పుడు ఏ పూజ చేసినా, ఎప్పుడు ఏ జపం చేసినా, ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏం చేసినా ముందు ఈ రూపాన్ని మనసులో అవుతారు అనుకుని అప్పుడు అక్కడ ఉండేటువంటి దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాము అనేటువంటిది కాకుండా, అంటే ఎందుకు అంటే భగవంతుడు సాక్షాత్కారాన్ని ఇచ్చేటప్పుడు మనం ఎలా కోరుకుంటామో అలా సాక్షాత్కరిస్తాడు ఆయన. చాయిస్ మంది, నీకు ఎలా కావాలంటే అలాగే కనిపిస్తాడు. నీకు అమ్మవాళ్ళ కావాలంటే అమ్మవాళ్ళ కనిపిస్తాను, అమ్మవాళ్ళ కూడా ఏంటి డబ్బులాగా రాలుస్తున్నటువంటి లక్ష్మీదేవిలా కావాలంటే అలాగే కనిపిస్తాడు. ఏదో సింహం ఎక్కినటువంటి ఆవిడారా అంటే ఒక సింహం అదంతా కూర్చుని అలాగే కనిపిస్తాడు. చాయిస్ మంది. మనం ఏం చేస్తామంటే మనకే తెలియదు ఎలా ధ్యానం చేయాలి, అంటే మనకే తెలియదు ఏ రూపాన్ని చూసుకోవాలి, ఇది ఉత్తమం అది ఉత్తమం. దానికి వాళ్ళు ఏం చెప్పారు, అందుకే ఏదో ఒకటి పెట్టుకుని అదే రకమైనటువంటి దాన్ని ఇచ్చేవాడు. మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే మీకు ఎలాగ నచ్చితే ఆ రూపాన్ని ధ్యానం చేయండి. ఏ పూజ చేసినా సరే అదే రూపాన్ని ధ్యానం చేయండి. శివుడు పూజ చేస్తున్నాం, కృష్ణుడి రూపాన్ని ధ్యానం చేయచ్చా, ఎక్కడ కృష్ణుడు మీకు ఎలా ఉన్నా సరే వేరెక్కడ శివుడు కానీ మీరు కృష్ణుడు. అందుకని ముందు అది మనసులో అనుకోండి. దాన్ని ఎంత స్పష్టంగా మీరు అనుకోగలిగితే అంత మంచిది. అది ఒక్క రోజులో రాకపోవచ్చు, రోజుకి మనకు అలా ఏ రోజు అయితే మీకు సంపూర్ణముగా ఆ చిత్రము మీ మనస్సులో ఉంటుందో ఆ రోజు నుంచి అది చెదిరిపోతుంది. ఆ రూపాన్ని మీరు చేసుకోవడమే. చిత్రకారుడు ఉంటాడు, ఒక బొమ్మ గీస్తాడు, ఓ రోజులో అయిపోదు, కొన్ని నెలలు పడుతుంది. అలాగా ఆ రోజు కొంచెం అంతా వేసాక ఇంకా ఇక్కడ కొంచెం ఇలాగ ఆ పెర్ఫెక్షన్ అనేటువంటిది అలాగ వచ్చేటప్పటికి మనకి ఎంతవరకు వస్తుందంటే, అంటే ఆ ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఖాళీ గోరు కూడా మనకి బుర్రలో అలాగ స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆ గోరు కూడా ఎలా ఉంది, ఎంత గోరు పెంచుకుని ఉన్నాడు ఆయన, మనకి ఇష్టమైతే ఓ గోరు ఇంకా పొడుగ్గా. అందుకే నరసింహావతారాన్ని వర్ణించినప్పుడు ఆ గోల్డ్ అనే వర్ణించుకుంటూ వస్తారు. ఆ గోల్డ్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అని చెప్పి గోడ మీద మధ్యలో 100 రాస్తారు. ఆ గోల్డ్ ఎలా ఉంటాయి అని చెప్పి ఆ గోడలను తెలుసు. ఆ గోళ్ళు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే ఆ అమ్మవారివి కానీ, ఆ శివుడివి కానీ, లేకపోతే అయ్యవారికి కానీ ఎంత ఇదిగా ఉంటాయంటే, ఎవరైనా వచ్చి దేవతలు వాళ్ళు నమస్కారం చేస్తున్నప్పుడు ఈ మందార పువ్వులు అవన్నీ వాళ్ళకి ఆ ఉద్యానవనాల్లో గోల్డ్ ఉంటాయి హాయిగాను. ఆ మందార పువ్వులు ఎత్తి మీద పెట్టుకుని ఆ కిరీటంలో వాడుస్తారు. లేదా అవి పెట్టుకోకుండా రత్నాల కిరీటాలు పెట్టుకొచ్చినప్పుడు వాళ్ళు కిరీటంలో ధరించినటువంటి రత్నములు ఏవైతే ఉంటాయో వాటి యొక్క కాంతి ప్రతిఫలించి ఆ గోరు ఆ రంగులో మారిపోతూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి, అంత ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉండేటువంటి గోల్డ్. కాళిదాసు వీడియో వాళ్ళందరూ అలాగే అందిస్తారు. ఆ మందార పువ్వులు తలలో పెట్టిన వాళ్ళు నమస్కారం చేస్తుంటేట ఆ మందార పువ్వు యొక్క ఎర్రదనం ఆ గోరులో ప్రతిఫలించి ఆ గోరు ఎర్రగా కనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళని మనము ఊహించుకోవాలి. అలాగే ధ్యానము అనేటువంటిది ఏంటంటే ఆ ధ్యాన శ్లోకము, ఆ ధ్యాన శ్లోకానికి సంబంధించినటువంటి రూపం ఏదైతే ఉంటుందో దాన్ని మనము
మనస్సులో తెలుసుకుంటున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యः శృణోస్తు నిత్యం. సమస్త